అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఎవరమ్మా నువ్వు? మా ప్రొడక్షన్ అసిస్టెంట్ రాక తెలిసిన ఆవిడ బతిమాలుకొని తీసుకొస్తున్నాను. ఆ పనైతే ఉంది. ఇవాళ నా బర్త్డే రిషి. ఓ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లాభం లేదు. నా మనవడిని కాపాడుకోవడానికి ఏవైనా చేస్తాను. ఎవరినైనా ఎదిరిస్తాను, ఎవరినైనా బతిమాలుకుంటాను. సౌదామినికి ఫోన్ చేసి చైత్రతో పూజ చేయించడానికి ఒప్పించాలి. సౌదామిని నెంబర్ ఎక్కడుంది? హలో హలో హలో, ఏమిటో పక్కింటి భ్రమరాంబ శ్రీశైలం వెళదాం ఉంది. ఫోన్ ఏమో పనిచేయడం లేదు. ఏమైందో ఏమిటో వద ఫోను. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటి నాన్నా? ఫోన్ ఎక్కడికి బామ్మ? భ్రమరాంబకి నాన్నా. ఆవిడెవరు బామ్మ? జడ్జి గారి భార్యకి నాన్నా. ఓహో, మరి ఫోన్ ఎందుకు బామ్మ? నీకెందుకు నాన్నా? అన్ని వివరాలు కావాలి నీకు. ఆవిడేమో శ్రీశైలం వెళదాం అనింది. ఫోన్ ఏమో పనిచేసి చావడం లేదు. నీకు శ్రీశైలం చూడాలనుంటే నాతో చెప్పొచ్చు కదా. షూటింగ్ లేని రోజు నేనే కార్లో తీసుకొస్తాను. నాకు తెలుసురా, కానీ నేను ఇబ్బంది పెట్టడం దేనికా అని. నా బామ్మ నా కోసం పొద్దున్నే లేచి వంట మనిషిని కిచెన్ లోంచి గెంటేసి రకరకాల టిఫిన్లు చేసి పెట్టి నాకు కొసరి తినిపించి మళ్లీ లంచ్ కోసం హైరానా పడి ఇంత కష్టపడుతూ ఉంటుంది కదా. మరి నేను ఆ మాత్రం చేయకపోతే ఎలా? మా నాన్నే బామ్మ అంటే నీకెంత ప్రేమరా? ఎంతున్నా నీకు నా మీదున్న ప్రేమలో సగమేలే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? హీరోయిన్ బర్త్డే పార్టీకి పిలిచింది బామ్మ. హీరోయినా? అవును బామ్మ, మన సినిమాలో హీరోయిన్. వెళ్ళక తప్పదు కదా, అందరూ వస్తున్నారట. ఈ హీరోయిన్లతో చాలా జాగ్రత్త నాన్న, ఎటుపోయి ఎటు వస్తుందో. నా కొడుకునేవి మీ కొడుకులా పెంచలేదులేండి. నువ్వు వెళ్ళిరా నాన్నా. సందు దొరికితే చాలు నన్ను నా కొడుకునే ఆడిపోసుకోవడమే ఈవిడగారి పని. భయపడకు బామ్మ, నా లిమిట్స్ లో నేనుంటా. ఆ హీరోయిన్ కాదు కదా, ఎవ్వరూ నన్ను మార్చలేరు. ఓకే, వస్తాను. బాయ్ బామ్మ. బాయ్. జాగ్రత్త. ఓకే బామ్మ. ఇంత మంచి మనవడికి కీడు జరుగుతుందని తెలిసి నేనింకా ఏమీ చేయకుండా ఉన్నానేంటి? ఇది ఫోన్లో తేలే వ్యవహారం కాదు. నేనే స్వయంగా వెళ్లి సౌదామినిని ఒప్పించాలి.
విషయం చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. నేను మొదటిసారి కోయిపిల్ల వేషంలో చూసిన అంతకుముందే న్యూస్ పేపర్లో నీ ఫోటో చూశాను. అప్పుడే నేను నువ్వు నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాను. వాట్? అవును రిషి, ఒక ఆడపిల్లగా ఈ విషయం నీతో డైరెక్ట్గా చెప్పలేక, ఎలా చెప్పాలో తెలియక, నా మనసుని నువ్వు అర్థం చేసుకోవాలనే ఆరాటంలోనే నీ వెంటపడ్డానే తప్ప, నిజంగా నేను కోరుకున్నది మాత్రం నీ మనసులో నాకు స్థానం కల్పిస్తావనే ఆశతో. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఎన్నో కలలు కంటున్నాను. ఈ మాట చెప్పడానికే నిన్నొక్కడినే పార్టీకి పిలిచాను. నీ సినిమాలోనే కాదు, నీ జీవితంలో కూడా నేనే హీరోయిన్గా ఉండాలని కోరుకుంటున్నాను. చూడు సంజన, నచ్చడం వేరు, ప్రేమ వేరు. నీకు నేనేదో కోణంలో నచ్చుంటాను తప్ప అదే ప్రేమ కాదు. ఒకవేళ అయినా అందులో నా ప్రేమేమీ లేదు. నేనేమీ నీలో ఆశలు కల్పించలేదు. నేనెప్పుడు నిన్న దృష్టితో చూడలేదు. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు కదా అని జాలితో నేను నిన్ను ప్రేమించలేను. సారీ. నిన్న మొన్నటిదాకా బంగారం బంగారం అని వెంటపడితే మేఘమాలని ప్రేమిస్తున్నావనుకున్నాను. కానీ దాని మీద ప్రేమ లేదని తేలిపోయింది. జీవితంలో ఎప్పుడైనా ఎవరో ఒకరిని ప్రేమించక తప్పదు కదా. అది ఇప్పుడే. నన్నే ఎందుకు ప్రేమించకూడదు? ప్రేమ అనేది ఎదుటి వాళ్ళు ఇచ్చేది కాదు, అడిగి తీసుకునేది కాదు, కావాలనుకున్నప్పుడు పుట్టేది కాదు. నువ్వు మంచి ఆర్టిస్ట్వి, గ్లామర్గా కూడా ఉంటావు. ఈ సినిమా రిలీజ్ అయితే నాకన్నా గొప్ప వ్యక్తులు చాలామంది నీకు అభిమానులైపోతారు. అప్పుడు రిషి మీద ఇంత ప్రేమ ఉండకపోవచ్చు. అందుకే ఇప్పటి నుంచి మర్చిపోవడం అలవాటు చేసుకో. కొంతమందికి కోరుకున్నది దక్కదు, దక్కింది కోరుకున్నది అయి ఉండదు. నేనా కొంతమంది లిస్ట్లో ఉండదలుచుకోలేదు. అయితే నేను కోరుకున్నది నాకే దక్కాలి, లేదంటే నా ప్రాణాలు పోవాలి. షరప్ సంజన, ఫూలిష్గా మాట్లాడుకు. ఆఖరిసారి అడుగుతున్నాను రిషి, నువ్వు లేకుండా నేనుండలేను. నాకు నువ్వు కావాలి. చెప్పు, నీ మనసులో నాకు స్థానం ఇస్తావా? మనసులో స్థానం ఇవ్వడం అంటే మారు వేషంలో వచ్చిన సినిమాలో వేషం ఇవ్వడం లాంటిది కాదు. అది సహజంగా జరిగిపోవాలి తప్ప ప్రాణాలు తీసుకుంటానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ప్రేమ పుట్టదు సంజన. నువ్వు అవునన్నా కాదన్నా ఇది బెదిరింపే అనుకున్నా. నువ్వేమనుకున్నా సరే, నువ్వు లేని లైఫ్ నాకొద్దు. గుడ్ బై రిషి. వదులు రిషి, వదులు. నన్ను చచ్చిపోనివ్వు. వదులు రిషి, వదులు. ఐ సెడ్ లీవ్ మీ. నన్ను చచ్చిపోనివ్వు. వదులు రిషి, వదులు. సంజన, వదులు. సంజన, నేను చావాలి. ఏమైంది నీకు? చావాలి. వదులు చెప్తున్నాను కదా. సంజన, వదులు. ఏమైంది నీకు? నన్ను చచ్చిపోనివ్వు. సంజన, అరే ఏమైంది? పిచ్చి పట్టిందా? నన్ను వదులు రిషి, వదులు. ఆ? నేను చావాలి, సంజన. చావాలి, చావాలి. నేను చావాలి. నన్ను వదులు.
ఏమైంది నీకు? ఇందాకటి నుంచి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. ఓ మై గాడ్, కలే నిజం అనుకొని కత్తితో పొడుచుకున్నానా? ఏం చెప్పాలి ఏం చెప్పాలి? అది ఆ, ఆ, అంటే సరే సరే, బర్త్డే అన్నావు, ఎవరు లేరేంటి? ఆ, అది అందరూ వచ్చి వెళ్ళిపోయారు. ఈ కేక్ నీకోసం వచ్చాను, రా కట్ చేద్దాం. సరే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రిషి. ఓకే, నేను ఇక వెళ్తాను, టైం అవుతుంది. గుడ్ నైట్. ఏంటిది? కావాల్సిన దానికోసం అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని ఆ గౌరీ చెల్లెల్నేనా నేను? ఇలా ప్రవర్తించానేంటి? ఏమైంది నాకు? ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాను? మగవాళ్ళు చెప్పినంత ఈజీగా చెప్పలేకనా? లేదంటే అందరి ఆడపిల్లల్లాగే నేను మనసులో ఉన్న మాట బయటికి చెప్పలేకపోయానా? ప్రేమ దగ్గరికి వచ్చేసరికి నేను పెరికిదానైపోయానేంటి? అతను కాదంటాడేమో అన్న భయమే నన్ను ఆపేసిందనుకుంటా. ఎలా? రిషిని సొంత చేసుకునేదెలా? ముగిసిపోయి ఇప్పటికి అంతఃపురం గుర్తుకొచ్చిందన్నమాట. పని పాత్ర పెట్టి పనోడు జాతరకెళ్ళాడని ఇంటి పనంతా నానెత్తిన పెట్టి బాగానే తిరిగి వస్తున్నావు. ఎక్కడా? ఏంటి వెతుకుతున్నావు? పని. పని ఏంటి పని? పిచ్చి మొహం. అది కాదమ్మా, అక్క ఇంటి పనంతా నీ నెత్తి మీద పెట్టి ఊరెళ్ళిందన్నావుగా, తీసక్క కప్పచొద్దామని. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. మీ అబ్బా కూతురు ఇద్దరికి అయినోళ్ళ కాకుల్లో కానోళ్ళ కంచాల్లో పెట్టడం బాగా అలవాటైంది. ఒసే ఒసే, నా కంచె తీసుకెళ్తావంటే? ఆకుల్లో పెడదామని. అయిన దానివి అమ్మవి కదా, అక్కకి కంచెల్లో పెడతానులే. పెడతావే పెడతావు. ఇలాగే మిమ్మల్ని వదిలేస్తే రేపటి నుంచి నాకు గడ్డి కూడా పెడతారు. లేకపోతే ఏంటమ్మా, అక్క ప్రయాణం చేసి అలసిపోయి వస్తే రాగానే మొదలు పెడతావేంటి దండకం? నువ్వు లోపలికి వెళ్ళక్క. ఓ అక్క, తైతక్క, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొచ్చి వంట మొదలు పెట్టు. స్నానాలు పానాలు ఆనక చేద్దు గాని వెళ్ళు. అలాగే అమ్ములత్త, డ్రెస్ మార్చుకుని వస్తాను. వెళ్ళా. ఏంటి అలా చూస్తున్నావు? ప్లేటి పోయి చదువుకోపో.
లేలేత చక్రపాకంలోంచి అప్పుడే తీసిన గోరువెచ్చని జిలేబీలా ఉన్నావు. నువ్వేనా మేఘమాలవి? ఏ ఎవరు నువ్వు? ఎందుకు నా గదిలో ఉన్నావు? కోనసీమ కొబ్బరి పచ్చడి, రాయలసీమ రాగి సంకటి, పక్కన సైడ్ డిష్ సున్నుండలు కలిపి లాగిస్తే ఎలా ఉంటుందో అలాగుంది నిన్ను చూస్తుంటే. మర్యాదగా అడ్డులే. ఆ, నాకు ఏ అడ్డు లేదు. తప్పుకుంటావా లేదా? ఆ, నా వల్ల కాదు. అబ్బా! అమలత! 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 దొంగ! అమలత! దొంగ! దొంగ! అయ్యయ్యో! మా నాన్నే మా తండ్రే ఏంటి నాన్న ఇలా పడ్డావు? పడేసింది పిన్ని. నీకేం పై కల వచ్చిందే నిన్ను? పోనీలే పిన్ని, తన తప్పేం లేదు. మా పెద్దమ్మ కొడుకు. నేను లోపలున్నాను, ఆమె లోపలికొచ్చింది. నేను బయటికి వెళ్దాం అనుకున్నాను, నన్ను దొంగ అనుకుంది. నేను తలుపు తీయబోయాను, తలుపు వేస్తున్నా అనుకుంది. కాదని చెప్పబోయాను, కొట్టింది పిన్ని. లేదు. నీకు తెలుసు కదా పిన్ని, పరాయి స్త్రీని నేను కన్నెత్తి కూడా చూడనని. అవును నాన్న, నాకెందుకు తెలీదు? నీకు సున్నుండలు పిచ్చి తప్ప ఏ పిచ్చి లేదని అమ్మ నాకెప్పుడో చెప్పింది. ఒసేయ్! ఒసేయ్! ఎవరో ఏంటో తెలుసుకోకుండా కింద పడేసి కొడతావా? కాదు పిన్ని, కొట్టాకే పడేసింది. అదే లేరా, తన్ని పడేసినా పడేసి తన్నినా రెండు ఒకటే. అది కాదు అమలత. ఇతను నా రూమ్ లో. అదే సున్నుండలు తింటున్నా అంతే. నీ మీద ఒట్టు పిన్ని. కాదమలత. నోర్మోయ్! ఇంకేం మాట్లాడకు. ఒళ్ళంతా పొగరెక్కింది నీకు. వాడెవడనుకున్నావు? వాడు నా అక్క కొడుకే, పైగా డాక్టరు. నాకు డౌటే. నాకు ఒంట్లో బాగలేకపోతే వచ్చాడు. వైద్యం పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటాడు. గోత్రనామాలు చెప్పండమ్మా. మేఘమాల, వశిష్ఠ గోత్రం.